కాస్త సేఫ్ అని చెప్పొచ్చు. ఇక ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలు అలర్ట్లు కూడా జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఏ ప్రాంతాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏ అలర్ట్ జారీ చేస్తుందో చూస్తున్నాము. 26వ తారీఖున ఎల్లుండి అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రెడ్ అలర్ట్ ఇది. ఫ్రిడ్జ్ లో పాలు పెట్టాను. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు. తర్వాత బట్టలు ఉన్నాయి పైన తీసేయమ్మా, వర్షం వస్తుంది. ఇక ఇది ఆరెంజ్ అలర్ట్. అతి భారీ వర్షాలు కురిసే ఇన్వర్టర్ లో నీళ్ళు ఒకటి తక్కువ ఉన్నాయి, చూసుకో. కరెంట్ మధ్యలో ఆరిపోతుంది. గుంటూరుకి, బాపట్లకి, ప్రకాశం జిల్లాకి మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు పెరడు తలుపు మాత్రం చెక్ చేసుకో, వేయడం మర్చిపోకే. పక్కింట్లో కూడా ఈ మధ్యన హడావిడైంది, అందుకని నువ్వు కొంచెం జాగ్రత్తగా తలుపులేని మర్చిపో. రేపు వచ్చేస్తాం. చిన్న ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ఫ్యూచర్ నువ్వు సీరియస్గా తీసుకోవడం లేదు. చూసుకో మరి, తర్వాత చూసుకో మరి, లేకపోతే కష్టం. చూసుకో మరి, తర్వాత ఏం ప్రసాద్, ఈ టైంలో వచ్చావంటే మళ్ళీ ఇంట్లోనే కాదండి, బయట ఎక్కడికి వెళ్ళినా. ప్రసాద్ ఏంటి సంగతులు? ఏంటి మరి నెక్స్ట్? ప్రసాద్ నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఏంటి మరి? ప్రసాద్ ఏంటి మరి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ఫ్యూచర్ నువ్వు సీరియస్గా తీసుకోవడం లేదు. ఫ్యూచర్ 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 ఇంపార్టెంట్. ఫ్యూచర్ ఇంపార్టెంట్, లేకపోతే కష్టం. ఇలాగైతే నువ్వు బాగుపడవు. నీ కర్మ. ఇక్కడైతే కొంచెం ఆ డీజే సౌండ్స్ వినపడవని. ఎక్కువగా ఆలోచించుకో, జీవితంలో ఇవన్నీ మామూలే. ఏమో గురువు గారు, అందరికీ అన్నిటికీ దూరంగా ఉండాలనిపిస్తుంది. ఒంటరితనము ఎంత వద్దన్నా కొన్నింటిని ఆకర్షిస్తూ ఉంటుంది ప్రసాద్. అందులో అతి భయంకరమైనది తామసి. తామసి అంటే భూతకాలం అనే ముసుగులో భవిష్యత్తుని పీడించే ఓ వర్తమాన భూతం తామసి. భయం కారుమబ్బులా కమ్మి పట్టపగలు కూడా చిమ్మ చీకటిలా అవుతుంది. సూక్ష్మబుద్ధి లోపిస్తుంది. ఒకప్పుడు ఊరు పొలిమేరకే పరిమితమైన ఈ భూతం ఈనాడు మనుషుల్లో ఉన్న నిరాశ నిస్పృహలో ఆహారంగా తీసుకుంటూ వాళ్ళని జీవోత్సవాలుగా మార్చి ఇళ్లల్లోనే తిష్టవేస్తుంది. ఆది నుంచి మనిషికి కనిపించే వాటికన్నా కనబడిన వాటికే బాధితులవుతూ ఉంటారు. అది మనలో మెసిలే భయం కావచ్చు, ఆ భయాన్ని పాలించే కాలము కావచ్చు. ఇదంతా మొదలయ్యేది ఒంటరితనంతోనే. మధ్యలో ఆరిపోతుంది. నీళ్ళు ఒకటి తక్కువ ఉన్నాయి, చూసుకో. కరెంట్ మధ్యలో ఆరిపోతుంది. దరిద్రుడు చెయ్యి. డోర్లు కూడా వేయలేదు. మాత్రం చెక్ చేసుకో, వేయడం మర్చిపోకే.
ఇదంతా మొదలయ్యేది ఒంటరితనంతో. చేసుకుంటున్నాను. ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు. చిన్న టైంకి టార్చ్ కూడా. బ్యాగ్తో ఉండిపోయింది. జాగ్రత్త భయం నాస్తుంది. అంతేగా మనం జాగ్రత్తగా ఉంటే భయం తొలగిపోతుంది. భయం శంకాకా కారణమై. భయంలో శంక అనుమానం కలుగుతుంది. అనుమానమే పెనుగోదు. ఏం లేదు ఏం లేదు. అంత మైండ్లో ఉంది. అంత నా మైండ్లో ఉంది. వాళ్ళ జీవోత్సవాలుగా మార్చి ఇళ్లలోనే తిష్ట వేస్తుంది. చిన్న నేనున్నాను కదా, రా బయటికి రా. పర్లేదు రా రా అమ్మా. దా. మరి ఈ భూతానికి అంతమే లేదా? ఒకటే పరిష్కారం. ధైర్యంతో ఎదుర్కొనే మొదట అడుగు వేయడమే. ఆ అడుగు తామసను సంహరించే వెలుగు అవుతుంది. ఆ వెలుగులోనే నీ భయాలన్నీ, నీ భ్రమలని అర్థమవుతుంది. ప్రతి మనిషిలోనూ ధైర్యాన్నిచ్చే ఓ ఆయుధం. అది మనకు మనం కనుగొంటే ఈ యుద్ధం సరళమవుతుంది.